టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే వారం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు బ్లూంబెర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది. ఈసారి ఎక్స్బాక్స్ విభాగంలోని ఉద్యోగులను ఆ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సంస్థను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. గత 18 నెలల్లో ఆ సంస్థ ప్రకటించిన నాలుగో అతిపెద్ద లే ఆఫ్ కానుందని పేర్కొంది. ముఖ్యంగా $69 బిలియన్ వెచ్చించి యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేశాక లాభదాయకతపై దృష్టి సారించాలని ఒత్తిళ్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న లే ఆఫ్లో ఎక్స్బాక్స్ గ్రూప్లోని చాలా బృందాలు ప్రభావితం కానున్నట్లు బ్లూంబెర్గ్ వెల్లడించింది. గత కొంతకాలంగా మైక్రోసాఫ్ట్ చేపట్టిన లే ఆఫ్ల వల్ల సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్లో చాలా మంది ఉద్యోగాలపై ప్రభావం పడింది. జూన్ 30తో మైక్రోసాఫ్ట్ ఆర్థిక సంవత్సరం పూర్తి కానుండడంతో వచ్చే వారం మొదట్లోనే ఆ సంస్థ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కాకపోతే గేమింగ్తో పాటు మిగిలిన విభాగాలకు కూడా దీనిని వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. మేలో 6,000 మంది ఉద్యోగులను సాగనంపింది. దీనిలో అత్యధికంగా ఇంజనీరింగ్, ప్రొడక్టు టీంలే ఉన్నాయి. ఇక కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మైక్రోసాఫ్ట్ దృష్టి పెట్టడం కూడా ఉద్యోగుల తగ్గింపునకు కారణంగా నిలిచింది. చిన్న, మధ్యశ్రేణి సంస్థలకు సాఫ్ట్వేర్ సేల్స్ను ఇటీవలే సంస్థ అవుట్సోర్సింగ్కు ఇచ్చి తమ ఇన్-హౌస్ ఉద్యోగులను తప్పించింది. అయితే జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్కు ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.